ప్రాచీన కళలు అనే శీర్షికకి ఇక్కడ శ్రీకారం చుట్టానండి. ఒకసారి చూద్దాం రండి. నమస్కారం, వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఇవాళ మనం జూబ్లీ హిల్స్లో ఉన్న లేపాక్షికి వచ్చామండి. లోపల చూద్దాం రండి. ద్వారంలోకి ఎదురవుతూనే వెంకటేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహాలండి. ఎక్కడ చూసినా అందమైన వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు అత్యంత నైపుణ్యంతో చెక్కబడి ఉన్నటువంటి విగ్రహాలని చూడడం జరిగిందండి. ఈ లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఒక సంస్థ. ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. దీని ద్వారా రాష్ట్రంలోని ప్రాచీన కళలను ప్రోత్సహించడం, శిల్పకారులకు ఆదరణ కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం. ఎంత అందంగా ఉందో చూడండి ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం. సరస్వతీదేవి విగ్రహం అండి. ఇది లోహంతో చేయబడింది. ఇక్కడ చెక్క శిల్పాలు అంటే కొండపల్లి బొమ్మలు, ఏటి కొప్పాక, లాకర్వేర్, చెక్కతో చేసిన దేవతా విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అసలు ఇందులోకి వస్తుంటే నాకు ఒక దేవాలయంలోకి వచ్చిన అనుభూతి కలిగిందండి. ఎంత అందంగా ఉందో చూడండి. ప్రతి శిల్పం ఒక కళాఖండమేనండి. డాన్సింగ్ డాల్స్ అండి అవి. ఎంత బాగున్నాయో చెప్పలేము. ఇలా ఒక స్టాండ్లో పైన ఒక డాల్, దాని కింద ఒక డాల్, దాని కింద చూడండి ఇలా పెట్టి అమర్చారనమాట ఒక స్టాండ్లో. ఆ స్టాండ్ మొత్తం కొనేసుకుందామా అనిపించింది నాకు. ఇదిగోనండి ఎంత బాగున్నాయో చూడండి. వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, ఎక్కడ చూసినా స్వామివారేనండి. ఇదిగోనండి అందమైన ఆడపిల్లల బొమ్మలు, వీణలు, లోహ శిల్పాల్లో బుదితి పిత్తల సామాను, తిరుపతి కంచు విగ్రహాలు ఉన్నాయి. నిమ్మలకుంట నుంచి లెదర్ పెయింటింగ్స్, సీతంపేట ఆదివాసీ చిత్రకళలు. ఒకటేమిటండి చూడండి ఎంతమంది వెంకటేశ్వర స్వామిలో చూడండి, రాధాకృష్ణులు. ఎక్కడ చూసినా నైపుణ్యమే, కళా నైపుణ్యం అలా కనిపిస్తూనే ఉందండి బాబు నాకైతే. న్యాచురల్ ఫైబర్ ఉత్పత్తులు కూడా ఇక్కడ ఉన్నాయండి. తాటి, వెదురు లాంటి ఫైబర్తో తయారు చేసిన వస్తువులు ఉన్నాయి. ఒకటి కాదండి, నకిలీ ఆభరణాలంటే చిన్న బీడ్స్ లాంటివి, శిల్పకారుల చేత నైపుణ్యంతో తయారు చేసినటువంటి పర్ల్స్ కానీ, బీడ్స్ కానీ, కార్పెట్స్. ఒకటి కాదండి, ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు. ఎంత బాగున్నాయో చూడండి. చిన్న చిన్న లక్క బెడతలు, వెదురు బుట్టల్లో ఏనుగులు, సెట్టి బెళ్ళము చూడండి. పల్లెటూరిని తలపించే బొమ్మలు, నెమళ్ళు, అంబారీతో ఉన్న ఏనుగులు. ఇవి జైపూరి కళ అండి అది. ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు. ఎంత బాగున్నాయో
చెక్కతో చేసినటువంటి బొమ్మలు ఇవన్నీ. గ్రామీణ వాతావరణానికి అద్దం పట్టేలా ఉన్నాయండి ఈ బొమ్మలన్నీ కూడా. ఒక చిన్న చిన్న కుంకుమ బరిణెలు, ఇవన్నీ అత్తర్లు, సెంట్, మళ్ళీ శాండల్వుడ్తో చేసినటువంటివండి అవన్నీ. అంటే గంధం లోహంతో చేసిన పార్వతీదేవి, ఇవన్నీ లోహంతో చేసినవండి. వినాయకుడు లోహంతో చేసిన నటరాజస్వామి విగ్రహాలు, మనకు కావాల్సిన సైజులో బుద్ధుడి విగ్రహాలు, కొండపల్లి బొమ్మలండి, అగరబత్తులు, రాధాకృష్ణులు. అసలు ఇదంతా నాకైతే ఒక దేవుడి గుడిలోకి వచ్చినట్టే అనిపించిందండి. ఇదిగోనండి ఇలా అమర్చారు చార్మినార్ బొమ్మలు, అవి తెల్ల చెక్కతో చేసినటువంటి బొమ్మలండి ఇవన్నీ. సీతారాముల పరివారము, అదిగో చెంబులు, ఇవన్నీ ఇత్తడి బ్రాస్ అంటారు కదా, అదిగోండి కుందులు, మొత్తం దేవుడి పూజ సామాను పెద్ద పెద్దవి. అసలు రకరకాల సైజుల్లో ఉన్నాయి ప్రతిదీ కూడా. ఇవన్నీ ఇత్తడివే, ఇత్తడి పూజా సెట్ ఇది. చెంబులు రకరకాల డిజైన్లలో మంచిగా నగిషి చెక్కి వాటి మీద పనితనం ఎంత బాగా కనబడుతుందోనండి. ఇవన్నీ గంధపు మాలలు, శాండిల్వుడ్తో చేసినటువంటి మాలలండి ఇవన్నీ. ఒక్కటేమిటండి బాబు, దీపపు సెమ్మెలు, చిన్న దీపపు కుంది దగ్గర నుంచి పెద్ద పెద్ద సెమ్మెలు దాకా ఉన్నాయండి. 3.5 feet దీపపు సెమ్మలు. ఇవన్నీ తెల్ల చెక్కతో చేసినటువంటి బొమ్మలు, వినాయకుడి బొమ్మలు, రకరకాలు బుద్ధుడి బొమ్మలు. అదిగోండి జైపూర్ వాళ్ళవి ఇవన్నీ కూడా. ఈ ఏనుగు అంబారీతో ఎంత బాగుందోనండి, చాలా బాగుంది. ఏనుగులు రకరకాల డిజైన్లతో చాలా బాగుంది. అదిగోండి ఒక రకం కాదు అసలు, తెల్ల చెక్కతో చేసిన ఏనుగులు, వినాయకుళ్ళు, ఏనుగు అంబారీ. అదండి చూసే కొద్ది చూడాలనిపించింది నాకు. మొత్తం సమయం అంతా విగ్రహాలని చూడటంతో సరిపోయింది. నచ్చినవేవో కొన్ని తీసుకున్నాను. అన్నీ కొనుక్కోలేం కదండి, కానీ ఈ హస్తకళలని ఎంకరేజ్ చేయాలి అని నాకు అనిపించిందండి. తప్పకుండా మీరందరూ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఈ లేపాక్షి ఎంపోరియంకి విజిట్ చేసి హస్తకళలని ప్రోత్సహించండి. అలాగే ఇక్కడ వస్త్రాల డిపార్ట్మెంట్ ఇంకా చాలా ఉందండి. నేను ఓన్లీ హాఫే కవర్ చేశాను. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు చూడనివి అన్నీ కూడా కవర్ చేస్తాను. ఇంకా కొంచెం డీటెయిల్డ్గా కవర్ చేస్తాను. తప్పకుండా మీరందరూ జూబ్లీ హిల్స్లో ఉన్న ఈ లేపాక్షి ఎంపోరియంకి వెళ్ళి మన ప్రాచీన కళలని ఎంకరేజ్ చేయండి. నమస్కారం.